ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి దేవుని యొక్క వాక్యంతో మీతో మాట్లాడడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన ప్రకారంగా ఈ యొక్క వాక్యాన్ని లేకపోతే నా యొక్క మెసేజెస్ని మీకు అందిస్తూ ఉన్నాను. ఈ యొక్క మెసేజెస్ అనగా దేవుని యొక్క వాక్యము, జీవం గల వాక్యము, పరిశుద్ధ వాక్యము మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను ఉండాలని నా యొక్క ప్రార్థన. దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త 1:1 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగిన దేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ప్రైజ్ గాడ్. వాక్యము, దేవుని యొక్క వాక్యము. నేను ముందు పోస్ట్ చేసినటువంటి ఒక వాక్యములో, ఒక సందేశంలో నేను చెప్పాను, దేవుని యొక్క వాక్యము మనుషుల పాదములకు దీపము, మార్గములకు వెలుగై ఉన్నది అని చెప్పాను. మరలా దేవుని యొక్క వాక్యం గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే కొంచెం మంచి అంటే గూఢమైనటువంటి భావాన్ని మీకు అందించాలని నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. వాక్యము ఆది యందు ఉన్నటువంటి వాక్యము. ఈ వాక్యము దేవుడై ఉన్నటువంటి వాక్యము, దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యము. ఆ వాక్యము జీవము కలిగినటువంటి వాక్యము. ఈ వాక్యము దేవుడు, ఆది యందు ఉన్నటువంటి వాక్యము, దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యము. ఆ వాక్యము జీవం కలిగినటువంటి వాక్యము, పరిశుద్ధమైనటువంటి వాక్యము, శాశ్వతమైనటువంటి వాక్యము. ఆ వాక్యము వెలుగై ఉన్నటువంటి వాక్యము. ఆ వాక్యము మన మధ్యలోనికి వచ్చినటువంటి వాక్యము. దేవుని యొక్క వాక్యము అనగా దేవుని యొక్క జ్ఞానము. దేవుని యొక్క వాక్యం అనగా దేవుడు మానవ జాతికి అందించినటువంటి ఉపదేశము. దేవుని యొక్క వాక్యం అనగా దేవుడి లోకానికి పంపించినటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు. ఈ క్రీస్తు ఆది యందు దేవుడి దగ్గర ఉండెను, దేవుడై ఉండెను. ఆ వాక్యము జీవమై ఉండెను, ఆ జీవం ఈ లోకంలోనికి వచ్చింది. ఈ వాక్యము this has a life, this is the wisdom, this is God. దేవుడు లోకమును సృజించి లోకమునకు ఇచ్చినటువంటి జ్ఞానము ఈ వాక్యం. ఈ వాక్యము వలన ఈ ప్రపంచానికి కలిగినటువంటి ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయమైనటువంటి వెలుగు, ఆత్మీయమైనటువంటి విశ్వాసము ఏమిటంటే, మానవుడు పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేక, దేవుని యొక్క మహిమను పొందలేక
దేవుడులో ఉన్నటువంటి శాశ్వత జీవాన్ని పోగొట్టుకున్నాడు అని ఈ యొక్క వాక్యము ఈ లోకానికి తెలియజేస్తూ ఉన్నది. ఈ లోకము ఈ ఈ ఈ జ్ఞానాన్ని ఈ లోకానికి తెలియచేసినది. ఈ జ్ఞానమైనటువంటి ఈ వాక్యము మానవుడు దేవుని యొక్క స్వరూపము. ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, క్రియేటెడ్ బై గాడ్ అని మనకు తెలియజేసినటువంటిది ఈ వాక్యం. ఈ వాక్యము దేవుని చేత సృష్టించబడినటువంటి ఈ మానవుడు ఒక గమ్యముతో, ఒక డెస్టినేషన్తో, ఒక లక్ష్యముతో దేవునిచే సృజించబడినవాడు అని ఈ వాక్యము ఈ లోకానికి బోధించింది, తెలియజేసింది. ఈ వాక్యం వల్ల ఆ రకమైనటువంటి జ్ఞానము మనకు కలిగింది. ఈ వాక్యము మానవుడు మరణము లేనటువంటి శాశ్వత జీవము కలిగినటువంటి వారు, దేవుని స్వరూపమైనటువంటి వారు ఈ శాశ్వత జీవాన్ని పోగొట్టుకుంటే వాక్యమైనటువంటి యేసుక్రీస్తు, జీవమైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఆయన మరణమును జయించి శాశ్వతమైనటువంటి జీవాన్ని మనుషులకు ఇచ్చినటువంటి యేసుక్రీస్తుని గురించి, ఆ జీవము గురించి ఈ యొక్క వాక్యము మనకు తెలియజేసింది. సో ఈ వాక్యము లోకాన్ని వెలిగించింది జ్ఞానము చేత, పరలోక జ్ఞానము చేత. ఈ వాక్యము పరిశుద్ధమైనది, ఈ వాక్యములో సత్యం ఉన్నది, ఈ వాక్యములో జీవం ఉన్నది. ఈ వాక్యము మనుషులకు వెలుగునివ్వడానికి ఈ లోకంలోనికి వచ్చింది. అంటే మనుషుల్ని శాశ్వత జీవములోనికి, సర్వ సత్యములోనికి, పరిశుద్ధతలోనికి, నిత్య జీవములోనికి నడిపించడానికి ఈ వాక్యము ఈ లోకంలోనికి వచ్చింది. ఈ వాక్యము వెలుగై ఉన్నది. ఈ వాక్యము దేవుని యొక్క జ్ఞానము. ఈ వాక్యము మనుషులకు ఉపదేశించబడినది. మానవ జీవితాలు ఆర్ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యం వలన, దేవుని యొక్క జ్ఞానం వలన, ఈ యొక్క నిరీక్షణ, విశ్వాస, ప్రేమతో కూడినటువంటి ఈ యొక్క సందేశముతో మానవ జీవితాలు ఆశీర్వదించబడ్డాయి. నిరీక్షణ లేని ఈ లోకానికి నిరీక్షణ ఇచ్చినది, నిరీక్షణ తెలియజేసినది ఈ వాక్యము. మానవులకు ఆత్మీయమైన విజ్ఞానము కలిగినది. మానవుడి దేవుని స్వరూపమని, మానవుడు ఒక లక్ష్యము చేత దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడని, పోగొట్టుకున్నటువంటి పరలోక జీవితాన్ని, శాశ్వత జీవితాన్ని, నిత్య జీవితాన్ని యేసుక్రీస్తులో మానవుడు తిరిగి పొందుతున్నాడని, దేవుడు ప్రేమమయుడు అని, ఆయన ప్రేమను లోకానికి పంచారని ఈ వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది. దిస్ ఈజ్ ద హెవెన్లీ విజ్డమ్ ఆఫ్ గాడ్, నాట్ యాజ్ ఎ విజ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక జ్ఞానంలో నిరీక్షణ లేదు, ఈ లోక జ్ఞానంలో సత్యము లేదు, ఈ లోక జ్ఞానములో నిత్య జీవము లేదు. ఈ లోక జ్ఞానము ప్రకృతి సంబంధించినది, అశాశ్వతమైనది. దేవునికి వాక్యం చెప్తుంది కదా, ఆదియు అంతము ఆయనే, ఈజ్ ద బిగినింగ్ అండ్ ఎండింగ్. ఈ లోకము
ఆయన చేత సృష్టించబడింది. ఈ లోకము అంతం చేయగలవాడు ఈ దేవుడు. కానీ దేవుని యొక్క శాశ్వతము, దేవుని యొక్క జ్ఞానము శాశ్వతము, దేవుని యొక్క రక్షణ శాశ్వతము, దేవుని యొక్క వాక్యము శాశ్వతము. దేవుని విశ్వాసం ఉంచి దేవునితో అంటుకట్టబడి ఉన్నటువంటి వారందరూ కూడా నిత్య జీవానికి వారసులు అవుతారు. సో వాక్యము చదవటం వల్ల పరలోక జ్ఞానము మానవులకు కలుగుతున్నది. ఈ వాక్యాన్ని, ఈ లోకాన్ని నిర్మించినది దేవుని యొక్క వాక్యము. మానవుని సృజించింది ఈ యొక్క దేవుని యొక్క వాక్యము. మానవునికి వెలుగునిచ్చింది దేవుని యొక్క వాక్యము. మానవునికి నిత్య జీవమునిచ్చింది, జీవమును గురించినటువంటి ఉపదేశమునిచ్చింది దేవుని యొక్క వాక్యము. ఈ ఉపదేశము, దేవుని యొక్క వాక్యము శక్తి గలది. గాడ్స్ వర్డ్ మీన్స్ దిస్ గాడ్స్ వర్డ్ ఈజ్ అ పవర్ఫుల్ అండ్ ఎవర్ లివింగ్ అండ్ హోలీ. ఈ వాక్యము శక్తి గలది, జీవము కలది, పరిశుద్ధమైనది. ఈ వాక్యము మనుషులను వెలిగించేది, అంటే మనుషులకు నిత్య జీవం ఇచ్చేది, మనుషులకు జ్ఞానం ఇచ్చేది, మనుషులకు నిరీక్షణ ఇచ్చేది, మనుషులకు విశ్వాసమును ఇచ్చేది. దేవుని యొక్క వాక్యం లేనివారు జ్ఞానం లేనివారు, దేవుని యొక్క వాక్యం లేనివారు నిత్య జీవాన్ని పోగొట్టుకునేవారు, దేవుని వాక్యం లేనివారు పరిశుద్ధత లేనివారు. దేవుని యొక్క వాక్యము మానవుడు గమ్యముతో సృజించబడినటువంటి వారు, దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క స్వరూపము, నిత్య జీవానికి వారసులు అనేటువంటి జ్ఞానమును బోధిస్తూ ఉంది దేవుని యొక్క వాక్యము. సో మానవులైనటువంటి మనకు సత్యము తెలియజేయబడింది. ఆ సత్యము దేవుని యొక్క వాక్యాన్ని చదవటం వల్ల మనకు అర్థమవుతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా ప్రకృతికి సంబంధించినటువంటి జ్ఞానం. ఆదిలో ఉన్నటువంటి జ్ఞానము దేవుని యొక్క జ్ఞానము. ఆదిలో ఉన్నటువంటి జ్ఞానము ఆత్మీయమైనటువంటి జ్ఞానము. మొదట మానవుడు ఆత్మీయుడు, తర్వాత ప్రకృతి సంబంధి. సో మానవ జీవితము వెలిగించబడడానికి కావలసినటువంటి ఆత్మీయ జ్ఞానమే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము చదివినప్పుడల్లా మనుషులు ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకుంటారు, ఆత్మీయంగా బలపడతారు. ఆత్మీయమైనటువంటి సత్యవాక్కు మానవులకు మరి ఎక్కువగా తెలియజేయబడుతుంది. ఇహలోకంలో జ్ఞానం సంపాదించుకోవడానికి మనం అనేక రకములైనటువంటి ప్రయత్నాలు చేస్తాం, కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యం. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఫియర్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ది విజ్డమ్. దేవునికి భయపడటమే జ్ఞానము. దేవుని భయపడే వాళ్ళు దేవుని జ్ఞానం పొందుకుంటారు, దేవుని జ్ఞానం ఎదుగుతారు. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క వాక్యము చదవటం వల్ల వస్తూ ఉంది. ఈ యొక్క మంచి వాక్యము, పరిశుద్ధమైనటువంటి జ్ఞానం నుంచి వాక్యము, జీవములోనికి నడిపించే వాక్యము, సత్యంలోనికి నడిపించేటువంటి వాక్యము
మరణాన్ని నుంచి తప్పించేటువంటి ఈ వాక్యము జీవమైనటువంటి ఈ వాక్యము మీ అందరికీ బోధించేటువంటి ఈ యొక్క అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు, నా జీవితానికి ఇచ్చినందుకు నేను ధన్యుడిగా తలస్తూ, ఈ వాక్యం అయినటువంటి మీరందరూ కూడా మరీ ఎక్కువగా దేవుని యొక్క జ్ఞానము పొందాలని, దేవుని యొక్క వాక్యం చదవాలని, దేవునితో సమాధానపరచబడాలని, నిత్యజీవం పొందాలని, ప్రేమ కలిగిన జీవితం పొందాలని, సమాధానం కలిగినటువంటి జీవితం పొందాలని, ఈ లోకంలో మీరు గొప్పవారుగా జీవించాలని, జీవించడానికి దేవుని యొక్క వాక్యము మనకు ఇవ్వబడిందని తెలియజేస్తూ I am Dr. N. Christopher, evangelist, Kakinada, Andhra Pradesh, India. My phone number is 9959812970. Please like, share and subscribe my videos. God bless you, God bless your family, God bless India.